నమస్కారం. టీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలోని డివిజన్ల పరిధిలో సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. నగరపాలక సంస్థ పరిధిలోని పెన్షన్ లబ్ధిదారులకు జూలై 1న పెన్షన్ అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నగర కమిషనర్ అరుణ. చాట్ బాట్ ద్వారా 45 లక్షల విలువ చేసే 210 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. జిల్లా ఎస్పీ మణికంఠ. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరంలోని 50 డివిజన్ల పరిధిలో సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నగర వీధుల్లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను ఆలకించారు. ప్రజా సమస్యలను అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే, కమిషనర్ అరుణ, నగరపాలక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి 31, 32 వార్డుల పరిధిలో క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఆర్టీసీ డిపో రోడ్డు, బి క్రాస్, టెలిఫోన్ కాలనీలో మురుగునీటి కాలువలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మురుగునీటి కాలువల్లో పూర్తి స్థాయి తొలగించాలని, ప్రజలు ఫిర్యాదు చేసిన ప్రాంతాలలో కాలువల వెడల్పు, మరమ్మతులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఈ క్రాస్లో 32వ వార్డు సచివాలయాన్ని తనిఖీ చేశారు. సచివాలయ పరిధిలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎఫ్ క్రాస్, వినాయకుడి గుడి వీధి, రామ్నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతాలలో పర్యటించారు. మురుగునీటి కాలువల్లో లెవెలింగ్ అడ్జస్ట్ చేయడం ద్వారా మురుగునీరు నిల్వ ఉండకుండా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాడైన కల్వర్ట్లను మరమ్మతు చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ రామకృష్ణుడు, ఆర్ఓ గోపాలకృష్ణ వర్మ, డిడి రమణ, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య, వార్డు కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు. బాంబులు, టపాసులు పుసుక్కని వెళ్ళిపోతావు. ఏంటన్నా వాయిస్ మా వాయిస్ తీసుకుంటే కదా ఆ నుంచి తెచ్చి ఉంటావా? నాకు తీసేసింది కదా, ఒకే షాట్లోనే ఉంటావా నువ్వు? నా ఒక షాట్ ఎంత చెప్పిన తీస్తావా? ఏమింది కొట్టే మారు. హలో మాట్లాడు కదా కొన్ని కార్పొరేట్ లక్ష్మీ మాట్లా పక్కకు అందరూ ఆశీస్సులు అన్నా ఎప్పుడు అడుగుతా చెప్తా ఉంటాను. వర్షం జనకరా
నమస్కారం. ప్రజల సమస్యల పట్ల 31, 32 వార్డు ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎక్కువ సమస్యలు కాలువలు వాటర్ పైన ఉండింది. మేము ఎప్పుడైతే ఎలక్షన్ ప్రచారంలో తిరిగినప్పుడు వాటిపైన ప్రజల దగ్గర మున్సిపల్ కమిషనర్ గారికి అధికారులకు అందరికీ కూడా వాటర్ సమస్య, ఈ కాలువల సమస్యల పైన ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఓన్లీ డ్రైన్స్ అంటే ఇది పాత మున్సిపాలిటీలో ఉన్న కాలువలన్నీ చిన్న కాలువలు కాబట్టి వాటన్నిటిని రీషెడ్యూల్ చేయడానికి ప్లస్ డీసిల్టేషన్ చేసే కార్యక్రమాన్ని ఇమీడియట్ చేయమని మున్సిపల్ కమిషనర్ కూడా ఆదేశించడం జరిగింది. త్రాగునీరు జనరల్గా సమ్మర్ కాబట్టి ఎండాకాలం బోర్లంతా వాటర్ డ్రై అయింది కాబట్టి సమస్య ఉండింది నిజమే. ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో మేము హామీ ఇచ్చిన ప్రకారము అడవిపల్లి రిజర్వాయర్ నుండి వాటర్ సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చాం కాబట్టి తక్షణానికి వాటర్ ట్యాంకుల ద్వారా కూడా నీటి సమస్య లేకుండా చూడడానికి తగు చర్యలు తీసుకోమని చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నగరపాలక సంస్థ పరిధిలోని పెన్షన్ లబ్ధిదారులకు జూలై 1వ తేదీ ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను వారి ఇంటి వద్దనే పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర కమిషనర్ అరుణ చెప్పారు. నగరపాలక పరిధిలోని 50 వార్డుల పరిధిలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. నగర పరిధిలో మొత్తం 16,536 మందికి పెన్షన్ల పంపిణీ చేయడానికి 860 క్లస్టర్ ఏర్పాటు చేసి 350 మంది వార్డు కార్యదర్శులను మ్యాపింగ్ చేసినట్లు వివరించారు. మొత్తం 16,536 మందికి 11,31,76,000 రూపాయలను లబ్ధిదారుల ఇంటి వద్దనే అందించనున్నట్లు చెప్పారు. పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్టీఆర్ భరోసా కింద మనకి చిత్తూరు నగరపాలక సంస్థలో 16,536 పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. దానికి గాను 11,37,00,000 రూపాయలని రేపు మనం ప్రజల ఇంటి వద్దకే పెన్షన్స్ అందజేయడం జరుగుతుంది. మనం నాగయ్య కళాక్షేత్రంలో హనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొంతమందికి మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషను, అలాగే హనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని వార్డులను కూడా సందర్శించి ఇంటికి కూడా తిరిగి డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరుగుతుంది. దీనికోసం 356 మంది సచివాలయ సిబ్బందిని మనం మ్యాప్ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి మ్యాక్సిమం గరిష్టంగా 50 పెన్షన్ల వరకు కూడా మనం మ్యాప్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 95-99% వరకు కూడా మనం మొదటి రోజునే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి అన్ని రకాల చర్యలు ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఏదైనా మిస్ అయినట్లయితే అది నెక్స్ట్ డే కూడా మనం ఇంటి వద్దకే పెన్షన్లు అనేది అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చాట్ బాట్ ద్వారా 45 లక్షలు విలువ చేసే 210 ఫోన్లు రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఆదివారం పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి దశలో 500, రెండవ దశలో 200, మూడవ దశలో 300, నాలుగవ దశలో 200, 5వ దశలో 300, 6వ దశలో 210, మొత్తం 1700 ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు. వీటి మొత్తం విలువ 3,60,00,000 అన్నారు. బాధితులు వారి ఫోన్లు పోగొట్టుకుంటే చాట్ బాట్ ద్వారా ఫిర్యాదు చేస్తే సకాలంలో వారి ఫోన్లు రికవరీ చేస్తామన్నారు. అనంతరం ప్రతిభ కనపరిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలు సార్ ఓకే అన్నా అంటే ఉన్నాను మీరు అన్నాను నా తెలియదని చెప్తున్నా దాన్ని ఎందుకంటే సరే చెప్తాను కదా. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో మొబైల్ ఫోన్స్ ఏవైతే సరే రికవరీ చేశామో ఇది 6వ దశ. ఇప్పటి వరకు సుమారుగా మనం 1700 మొబైల్ ఫోన్స్ ఎవరైతే లాస్ అయ్యారో వాటిని రికవర్ చేయడం జరిగింది. ఇది 6వ దశలో సుమారుగా 210 మొబైల్ ఫోన్స్, సో 210 మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాము. రీసెంట్గా చూసినట్లయితే నేను జాయిన్ అయిన తర్వాత 5వ దశలో 300 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినవి కూడా వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ప్రాసెస్ లేదు. ఎవరిదైనా సరే మన లిమిట్స్లో ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మన చాట్బాట్ నెంబర్ ఉంది, వాట్సాప్లో దానికి హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు మనము దానికి ఒక గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది. ఈ ఫామ్
దానిలో IMEI నెంబరు అండ్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, వాళ్ళ పేరు, ఎక్కడ పోయింది, దీని డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంటాము. ఎప్పుడైతే సరే అందులో న్యూ సిమ్ వేసి యాక్టివేట్ చేసిన తర్వాత మనము దాన్ని ట్రాక్ చేసేసి వాటిని రికవరీ చేసి దాన్ని ఒరిజినల్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో 5 ఫేజెస్లో మనం ఇప్పటివరకు మొబైల్ ఫోన్స్ రికవరీ చేసాము. 6th ఫేజ్లో భాగంగా 210 మొబైల్స్ మనము చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం రికవరీ చేసాము. రీసెంట్గా మనం ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉన్నా సరే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసాము. చాట్బోర్డ్ కూడా లాస్ట్ టైం మీరు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఉన్న మినిమం స్టాఫ్తో దాన్ని రియాక్టివేట్ చేసేసి ఈ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. అండ్ ఈ 210 మొబైల్స్ వర్త్ అరౌండ్ 45 lakhs ఉంది. అండ్ దీనిలో మన జిల్లాలోనే కాకుండా మన దగ్గర పోయిన వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్న, ఈవెన్ కర్ణాటకలో, తమిళనాడులో ఉన్నా కూడా అక్కడ దాకా కూడా మన వాళ్ళు వెళ్ళి ఈ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సంస్కృతికి టీడీపీ ప్రభుత్వం తెరలేపిందని ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు అనంతరం పుంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు పరిధిలో భౌతిక దాడులకు టీడీపీ పాల్పడడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. టీడీపీ నాయకులు రౌడీ రాజకీయాలకు తెరలేపి వైసీపీ కార్యకర్తల పంట పొలాలను నాశనం చేయడంతో పాటు జేసీబీలు తెచ్చి పేదవారి ఇళ్లను కూలదోయడం ఏంటని సూటిగా ప్రశ్నించారు. వైసీపీపై అభిమానంతో 40% మంది ఓట్లు వేశారని, ప్రస్తుతం వారందరినీ రాష్ట్రం నుండి వెళ్లగొట్టే పనిలో టీడీపీ నేతలు ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ కార్యకర్తలను కలిసేందుకు వెళ్తున్న తనను హౌస్ అరెస్టు చేయడం ఏంటని సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న రౌడీ రాజకీయాలతో పుంగనూరులో ఎలక్ట్రికల్ బస్ ఫ్యాక్టరీ యాజమాన్యం సందిగ్ధంలో పడిందని, భవిష్యత్తులో పరిశ్రమలు కూడా రావడానికి వీలు లేకుండా టీడీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. హౌస్ అరెస్టు చేయడం జరిగింది. ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు, నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా, ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనీయండి సార్, ఎలక్షన్ అయింది ఇప్పుడే, కొన్ని రోజులు పోనీయండి అని, మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యూషనల్ రైట్. ఒక ఎంపీగా నేను ప్రతి గడప, ప్రతి కార్యకర్త, నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసే అధికారం ఉంది. ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సీట్లు తక్కువ వచ్చిండొచ్చేమో కానీ 40% మంది ఈరోజు రాష్ట్రంలో 40% మంది వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. అంటే ఈ 40% మందిని రాష్ట్రం నుంచి పంపించేస్తారా? ఈ 40% మంది ఓటేసిన వాళ్ళందరిపైన మీరు దాడులు చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతాను. ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి దాడులు, ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అధికారము ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు. రాష్ట్రంలో ఎన్నోసార్లు పార్టీలు వచ్చినాయి పోయినాయి, కానీ ఇలాంటి సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కొత్త ఒరవడికి తెరలేపారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా క్యాడర్కు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా చెప్పేది ఏమంటే, ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాము. సాయశక్తుల ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. ఈరోజు ప్రోగ్రామ్కి మీరు వెళ్ళడానికి లేదు. మిమ్మల్ని ఈరోజు ఇక్కడే హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తూ ఉంది. మీరు మళ్ళీ కూడా మాకు ఇన్ఫామ్ చేయండి, మళ్ళీ కూడా మేము ఇది చేస్తామని చెప్పి ఇదివరకే నేను ఇన్ఫామ్ చేసి వచ్చాను. మళ్ళీ ఎందుకు చేశారని చెప్పి కూడా నేను అడగడం జరిగింది. విత్ ప్రొటెస్ట్ కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది. కేవలం ప్రజలకు దూరం చేయలేని కక్షతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా? ఈరోజు చెట్లు నరికేస్తారు, ఈరోజు ఇల్లులు కూల్చేస్తారు. సో ఒక ప్రజాప్రతినిధిగా నేను అక్కడ పోయి ఆ ఇల్లులు కూల్చింది కానీ, ఆ చెట్లు నరికించింది వాళ్ళు పరామర్శిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరూ కూడా తెలిసే పరిస్థితి ఉంది. ఇవన్నీ కప్పిపుచ్చడానికే ఈరోజు మమ్మల్ని నియోజకవర్గంలో తిరగనీయకుండా చేస్తూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీలు, అదేవిధంగా మిగతా ఉండే
సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు, చిన్న చిన్న ప్రజాప్రతినిధులు అందరినీ కూడా బెదిరించి పార్టీ మారమనో, లేకపోతే వాళ్ళని ఒత్తిడి చేసో, లేకపోతే రిజైన్ చేయమనో రకరకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రతి వారం వార్డులో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు చర్యలు చేపడతామని జనసేన 31వ వార్డు ఇన్ఛార్జ్ లోచన్ శ్రీరామ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 31, 32 డివిజన్లలో ప్రతి వారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జన సైనికులు సిద్ధమవుతున్నారన్నారు. ఎమ్మెల్యే ఆదివారం వార్డులో పర్యటించి ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారని, వాటి పరిష్కారానికి అధికారులు కూడా ఆదేశించడం శుభ పరిణామమన్నారు. చేస్తామన్నారు. అదేవిధంగా ఒక 2-3 మంత్స్లో బిన్లెస్ చిత్తూరు అనే ఇది కూడా స్టార్ట్ చేస్తున్నారు. డస్ట్బిన్స్ ఏవి యూజ్ చేయకుండా ఇంటింటికే డస్ట్బిన్స్ ప్రొవైడ్ చేస్తాం. సో డైరెక్ట్ డంప్ యార్డ్ మన వెహికల్ వస్తుంది, వెహికల్లోనే డంప్ చేసేలాగా కొత్త ప్లాన్ చేస్తున్నారు. సో దానికి మనం ముఖ్యంగా కోరుతున్నది కూడా మన 31వ వార్డు ప్రజలు కూడా మున్సిపాలిటీకి కానీ కోఆపరేట్ చేసి, గవర్నమెంట్ కోఆపరేట్ చేసి మనం శానిటేషన్ని 31వ వార్డు శానిటేషన్ని నీట్గా పెట్టుకోవాలి. మున్సిపాలిటీ అథారిటీస్కి కోఆపరేట్ చేసి, సో అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా 31వ వార్డుకి సంబంధించి ఈ ఆఫీస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7-8 వరకు ఫంక్షనింగ్లో ఉంటుంది. జనసేన పార్టీ 31వ వార్డు ఇంతకు ముందు ఎలక్షన్స్లో పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థి రూపేష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం నేను 31వ వార్డు ఇన్ఛార్జ్ లోచన్ శ్రీరామ్ నేను అప్పుడు ఎప్పుడు అవైలబుల్లో ఉంటాం. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి అర్జీ ఇస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లి అర్జీని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రతి వీక్ వారానికి ఒకసారి ప్రజా దర్బార్ కూడా పెడతామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. సో ఎటువంటి సమస్యలు ఉన్న 31వ వార్డుకు సంబంధించి మీరు అర్జీలు తీసుకొచ్చి ఇస్తారంటే వీలైనంత త్వరగా ఆ సమస్యల్ని సాల్వ్ చేస్తామని చెప్తున్నాం. మెయిన్ మనకు 31వ వార్డులో ఈ శానిటేషన్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉంది. ప్రాపర్ డ్రైనేజెస్లో ఉన్నా కూడా అవి 1 feet డ్రైనేజెస్ అవి ఉన్నాయి. చాలా వరకు డ్రైనేజెస్ వేయాల్సి వస్తుంది. అవి కూడా ఎమ్మెల్యే గారు వెంటనే దాన్ని యాక్షన్ తీసుకోమని కమిషనర్ మేడం కూడా చెప్పడం జరిగింది. అలాగే నాకు కూడా ఎటువంటి ఇష్యూస్ ఉన్న 31వ వార్డులో ఏది నెగ్లిజెంట్గా లేకుండా ప్రతి ఒక్క అర్జీ తీసుకొని దాన్ని వెంటనే రాసుకొని వాళ్ళ దగ్గర ఇష్యూని అన్నకు సబ్మిట్ చేయమని చెప్పారు. మేము కూడా ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని సమస్యల్ని ఒక క్లస్టర్ లాగా పెట్టుకొని ఎవరెవరైతే డ్రైనేజ్ గురించి చెప్తున్నారు, ఎక్కడెక్కడ ఉందనేసి దాన్ని ఒక క్లస్టర్ లాగా, మళ్ళీ ఈ డస్ట్బిన్స్, ఈ గార్బేజెస్ వాటిని కూడా ఒక సపరేట్గా తీసుకొని దానికి ఎలాంటి సొల్యూషన్ ఉండాలి, ఓవర్కమ్ రావాలి, ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలనేది కూడా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తాను. వీలైనంత త్వరగా ప్రతి సమస్య 31వ వార్డులో ఉన్న ఏ సమస్యకైనా వితిన్ 1 monthలోనే మనకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి తెలియజేస్తాం. శ్రీకృష్ణ సహిత శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల వారి దేవాలయంలో పంచవేద మహాభారత యజ్ఞ మహోత్సవాన్ని చిత్తూరు 12వ డివిజన్ పరిధిలోని కనికాపురం గ్రామంలో 18 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆఖరి రోజైన ఆదివారం దుర్యోధనుని భీముడు వధించే కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాలైన సిద్దంపల్లి, బండపల్లి, వేపనపల్లి, నరిగపల్లి, ఎల్బీపురం గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దుర్యోధనుని భీముడు వధ చేసే కార్యక్రమాన్ని ప్రజలు ఆద్యాంతం తిలకించారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూడిస్తారు అడ్డంగా.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు పన్నీర్ సెల్వం కోరారు. ఆదివారం చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ను కలిసి డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం తరపున సత్కరించారు. అనంతరం పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ అసోసియేషన్ సంఘం నాయకులు రామన్న, రోషన్ బాబు, మురద్ బాషా, బాలాజీ, అన్నామలై తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సినీ నటి ప్రియా ఆనంద్, టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, తిరుపతి ఎంపీ గురుమూర్తి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వరాసం దగ్గర పంపించలేదు, రోజు చేస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.